వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. యాక్చువల్గా మనకి గ్రూప్ 2 మెయిన్స్కి కీలకమైనటువంటి పాలిటీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, ఎస్పెషల్లీ మనకి ఒక స్టాండర్డ్ బుక్ అంటూ మనం ఎన్నుకున్నట్లయితే వాటిలో లక్ష్మీకాంత్ బుక్ అనేది మనకి ప్రథమ వరుసలో అంటే ఫస్ట్ లైన్లో ఉంటుంది. ఎక్కువ మంది మనకి ప్రిపేర్ అయిన పుస్తకాల్లో దాన్ని ఎక్కువగా మన యొక్క స్టూడెంట్స్ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ ఎవరైనా సరే పాలిటీ అనగానే లక్ష్మీకాంత్ అని ఫస్ట్ బుక్, అది లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ లక్ష్మీకాంత్ బుక్లో నుండి లక్ష్మీకాంత్ బుక్ని బేస్ చేసుకుని మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశం మీద కొన్ని బిట్స్ ప్రతిరోజు కూడా పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 మెయిన్స్కి ఉపయోగపడే కొన్ని బిట్స్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఒక 10 to 15 మినిట్స్ ఈ యొక్క సెషన్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వాటిని కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చదివేటటువంటి ఈ పాలిటీ సబ్జెక్ట్ని మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, దాంట్లో మనకి ఫస్ట్ బిట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనండి, మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏవి భారత ప్రభుత్వ చట్టం 1919 యొక్క ప్రధాన లక్షణాలు? యాక్చువల్గా మనం ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ 4 ఆప్షన్లో ఏవి 1919 చట్టంలో ఉన్నటువంటి అంశాలు అని మనం గమనించాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఫీచర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919? గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919 ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమున్నాయి? 4 అంశాలు ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఆ 4 అంశాల్లో మనకి ఏ అంశాలు ఈ 1919 యాక్ట్లో ఉన్నాయి అనేది నెంబర్ 1 చూసుకున్నట్లయితే ప్రావిన్సుల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం, ఇంట్రడక్షన్ ఆఫ్ ద డైరెక్ట్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఆఫ్ ద ప్రావిన్సెస్, ముస్లింలకు ప్రత్యేక మత ప్రాతిపదికన నియోజక గణాలను ప్రవేశపెట్టడం, ఇంట్రడక్షన్ ఆఫ్ ద సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్. థర్డ్ వన్, కేంద్రం మరియు ప్రావిన్సుల శాసనసభల విస్తరణ మరియు పునర్నిర్మాణం, డివల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ బై ద సెంటర్ టు ద ప్రావిన్సెస్. ఓకే, ఇక్కడ మనకి ఫోర్త్ వన్, సెంట్రల్ మరియు ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ల విస్తరణ మరియు పునర్నిర్మాణం, ఎక్స్పాన్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ అనేది ఫోర్త్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ 4 ఆప్షన్లో ఏవి కరెక్ట్? సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇచ్చినటువంటి 4 కోడ్స్ ఇచ్చారు, ABCD 4 కోడ్స్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అనేది మనం ఇప్పుడు మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే 1, 2 and 3, ఆప్షన్ బి 2, 3 and 4, ఆప్షన్ సి 1, 2 and 4, ఆప్షన్ డి 1, 3 and 4. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉండడం జరిగింది. ఆ 4 ఆప్షన్లు కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అంటే 1919 యాక్ట్ మీద మనకి కనుక కమాండ్ ఉన్నట్లయితే వాటిలో మనకి ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి 1 is కరెక్ట్, 3 is కరెక్ట్ అండ్ 4th one is కరెక్ట్. సో 1, 3, 4 అనేది ఎక్కడ ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. 1, 3, 4 ఆ 3 విషయాలు గుర్తుంచుకోండి. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సరే అండి, ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాటిలో మనకి జాబితా 1 అండ్ జాబితా 2 అంటే లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అని 2 లిస్టులు ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించినటువంటి అంశం అనేది. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. మనకి కింద ఇచ్చినటువంటి కోడ్స్లో ఏది దేంతో మ్యాచ్ అవుతుంది? లిస్ట్ ఏతో లిస్ట్ బి ఎలా, లిస్ట్ 2 ఏ విధంగా మ్యాచ్ అవుతున్నది ఒకసారి చూద్దాం. వీటిలో మనకి ఆప్షన్ ఏలో ఏమున్నాయి, ఆప్షన్ అక్కడ లిస్ట్ 1లో ఏమున్నాయి, లిస్ట్ 2లో ఏమున్నాయో ఒకసారి చదివి వినిపిస్తాను మీకు, చూడండి. సారీ, వాటిలో మనకి ఏ భారత ప్రభుత్వ చట్టం 1935, బి భారత కౌన్సిల్ చట్టం 1909, సి భారత ప్రభుత్వ చట్టం 1919, డి భారత ప్రభుత్వ చట్టం 1858. ఇవన్నీ కూడా ఈ 4 చట్టాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క పాలిటీలో పొలిటికల్ సైన్స్లో మనకి అడిగేటువంటి బిట్లలో ఈ 4 చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి రిలేటెడ్గా లిస్ట్ 2లో ఏమేమి ఉన్నాయి? వాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ చక్రవర్తికి అధికారాన్ని బదిలీ చేయడం, అదొక ఆప్షన్. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తిని కల్పించడం, అది నెంబర్ 2. థర్డ్ వన్, ప్రావిన్సులలో స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టడం, నెంబర్ 3. నెంబర్ 4, ప్రావిన్సుల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం,
నెంబర్ 5 ముస్లింల కొరకు ప్రత్యేక నియోజక గణనను ఏర్పాటు చేయడం. ఈ బిట్ అనేదేంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి ఎగ్జామ్‌లో కూడా మీరు గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనకి ఈ యొక్క బిట్‌కి సంబంధించిన అంశాలు చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది కాబట్టి ఈ యొక్క చాప్టర్ ఈ యొక్క బిట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సరే మనకి వీటిలో ఆన్సర్‌లోకి వచ్చినట్లయితే ఆప్షన్ ఏ 3 కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది ప్రావిన్సుల్లో స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టడం. ఆప్షన్ ఏ అనేది 3 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి లిస్ట్ ఇలా ఉన్నటువంటి బి వచ్చేటప్పటికి ఫిఫ్త్ వన్ ఇస్ ద కరెక్ట్. బి ఫిఫ్త్ వన్ ఇస్ ద కరెక్ట్ అంటే భారత కౌన్సిల్ చట్టం 1909 అనేది ముస్లింల కొరకు ప్రత్యేక నియోజక గణనను ప్రవేశపెట్టడం. ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఫర్ ముస్లిమ్స్ అనేది బి 5 కరెక్ట్ అవుతుంది. అలాగే సి అనేది 4. సి భారత ప్రభుత్వ చట్టం 1919 అనేది ప్రావిన్షియల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టాం. కాబట్టి 1919 చాలాసార్లు వచ్చిందండి బిట్టు. ఇది సింగిల్ బిట్గా కూడా మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది 1919. అక్కడ మనకు ప్రావిన్షియల్లో ద్వంద్వ పాలన ఏ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో వచ్చింది. కానీ కంపల్సరీ మనకి 4 అంశాల మీద బిట్టు దొరుకుతుంది. నెక్స్ట్ మనకి డి వచ్చేటప్పటికి 1 అంటే ఇక్కడ మనకి భారత ప్రభుత్వ చట్టం 1858 అనేది 1కి సంబంధించినటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి A3, B5, C4, D1